ముందుగా అయితే హ్యాపీ బర్త్డే టు యూ యష్. యష్ టాక్సిక్ గ్లిమ్సా టీజరా ట్రయల్ వాట్ నాట్ ఏదో ఒకటి వచ్చింది. మాటలో భయ్య మాట్లాడుకోవడం లేవు. యష్ బాస్ నీకు ఫ్యామిలీలో మంచి క్రేజ్ లైక్ కేజీఎఫ్ చూసి నీ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. రేపటి రోజున అందరూ వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నెక్స్ట్ లెవెల్ అంటే ఫస్ట్ గ్లిమ్స్ చూసి అందరూ కూడా పాండం మ్యాట్ తీసినది యష్ బాయ్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బ్లూ ఫిలిం హ్యాప్స్ అయితే మనోడు దిగిండు. ఆ ఇంట్రడక్షన్ అయినా ఆ కార్లో సీన్ అయినా మాట్లాడుకోవడం లేదు. ఎలాంటి ఆలోచన మన సందీప్ రెడ్డి వంగ, నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ కన్నా బోల్డ్ డైరెక్టర్ లేరు మన దగ్గర. కానీ ఆ గీతు మోహన్ దాస్ సందీప్ రెడ్డి వంగ కన్నా టూ మచ్గా ఆలోచించింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇది ఎలాంటి కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేస్తుంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. బాగలేదా అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ దిగటమైనా, ఆ నరకడమైనా, ఆ కాల్చడమైనా, యష్ లుక్స్ అయినా మాటలు లేవు, వంక పెట్టేటటువంటిది లేదు. కానీ ఆ కార్ సీన్సే మైండ్లో అయితే తిరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్? మీరైతే ఏదో యష్ బాస్ ట్రైలర్ వచ్చింది మంచిగా టీవీలో పెట్టి ఫ్యామిలీతో చూద్దాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయమాకండి. బుగ్గాగా అయిపోతారో, ఇంట్లో వాళ్ళతో మింగించుకుంటారు అనేటటువంటిది 100% వస్తాం. ఆల్రెడీ రియాక్షన్ వీడియో చేశారు, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.